ఇద్దరు ముస్లిమ్స్ మైనార్టీస్గా ఉండటం వలన అసాధ్యమైన మాట. ఇది ఎప్పటి మాత్రం పంచాయతీ, ఎప్పటి నాకు వ్యతిరేక, అంటే నా కోసం కాదు, సమాజం కోసం. ఇలా ఈద్గా కానీ కబర్స్థాన్ కానీ ఎన్నో రకాల ముస్లిమ్స్ వెళ్తారు. సీసీ కెమెరా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సీసీ కెమెరా నాతో పెట్టించారు. ఎందుకంటే కబ్రస్థాన్ అంతా అన్సోషల్ వెల్ఫేర్ ఇబ్బంది పడుతుంది. ఎప్పుడో ఇయర్ కోసం మా పెద్దలకు వచ్చి మూలేసి నమాజ్ పడుతుంటారు. పవిత్రమైన ప్లేస్ అనమాట. సీసీ కెమెరా భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీ అందరికీ విషయం, అది కబ్రస్థాన్ ప్లేస్. పోలీస్ స్టేషన్ ఉంది, కబ్రస్థాన్ ప్లేస్. 16 గంటలకు అందరూ వారి మధ్య చేసిన కార్యక్రమం ఏదైతే ఈ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్లో ముస్లిమ్స్ మైనారిటీ హిందువులందరూ కూడా మంచి కల్చర్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కాదు, తెలంగాణ ఎక్కడ లేని విధంగా మన వరంగల్లో ఉంది. ఇద్దరు బిడ్డలు మన పశ్చిమ వీళ్ళందరూ కృషి, వాళ్ళందరూ కూడా కలిసినప్పుడు చెప్పి ఇతడు బ్లెస్సింగ్స్ ఇలాంటి అందులో మన అందరం హిందూ పాయింట్ కూడా వచ్చే వరంగల్ కర్వనే కాదు, డిస్టిక్ స్పెషల్ పక్కన ఏ చిన్న ఇష్యూ అయితే శాంతి ఫెయిలింగ్ ర్యాలీ చేసాం మనం అందరం. అప్పుడు అబ్దుల్ కలాం కంపల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ముందు పడుతుంది. హెల్త్ పర్సన్స్ అని లేడు మనకు. అలాంటి వ్యక్తి మనకు కావాలి. మన అందరికీ ఎవరు మీకు అందరికీ కావాలి సమాజానికి. వాళ్ళకి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిమ్స్ మైనార్టీ విషయంలో ఎడ్యుకేషన్ విషయాలు కానీ ఆర్థికంగా ముస్లిమ్స్ మైనార్టీ కూడా లేడీస్ కూడా వాళ్ళు కూడా మంచి కష్టం చేస్తుంది. మన ముస్లిం వెల్ఫేర్ ఉంది. మరి అందరూ కూడా వారికి సంబంధించిన వెల్ఫేర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న దానికి స్థానిక కాంగ్రెస్ వాళ్ళు సహకారం తీసుకెళ్తారు. అది ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో నేను ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ పార్టీ అంటే భారతదేశం సెక్యులర్ పార్టీ. స్వాతంత్ర కూడా ముస్లిమ్స్ అంటారు కూడా అందరూ కూడా ఉద్యమం పనిచేసినట్టు తెలంగాణ రాష్ట్ర దేశ స్వాతంత్రం కాబట్టి మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎంతోమంది ముస్లిమ్స్ పెద్దలు మనందరూ కూడా గమనిస్తుంటూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలుస్తూ ఉన్నాం. కలిసి మాట్లాడుతున్నారు. ఎందుకు యూనిట్గా ఉండాలి? యూనిట్ ఉంటే మనకు వచ్చేది ఏం చేస్తుంది? మా సమాజానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేయాలంటే మనం ఏం చూడాలి? కార్యక్రమాలు ముందుపడి ప్రభుత్వం కూడా అంతేవిధంగా మనందరం కూడా ప్రయత్నం చేయండి. మా వంటి సహాయ సహకారాలు మా బాధ్యత. సహాయ సహకారం కాదు మా బాధ్యత. इको बंद करो, बेकार हो साउंड सही नहीं आती हो। है माइक वाला बोलो फोन के नहीं मेरे को नाता वगैरह पड़े तो ऐसा గుర్తుపెట్టుకొని తప్పకుండా మీలో నా బాధ్యత మంచి కార్యక్రమం